ఓకే తమ్ముడు, అంతకుముందు 4 వాడు, దానికి దీనికి ఏం తేడా అని చెప్తావా? పికప్ తేడా అన్న, ఇంకే విషయంలో మైలేజ్ అయితే నెంబర్ 1. బాడీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగే ఉందా చేపించారా లేదా సపరేట్? బండి చేపించలా, బాడీ ఇదే. బాడీ అంటే ఇప్పుడు అతను ఎలా ఇచ్చాడు అంటే ఇలాగే చేపించి ఇచ్చాడు. అంటే అంతకుముందు BS4 వాడారు, ఇప్పుడు BS6 వాడుతున్నారు. నమస్తే అండి అందరికీ. అంటే ఇప్పుడు మన ఈ బ్రదర్ వచ్చి మనకి టాటా ఏసీ గోల్డ్ వాడుతున్నారు, ఒక 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. అంటే అంతకుముందు BS4 వాడారు, ఇప్పుడు BS6 వాడుతున్నారు. ఈ BS6లో చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటంటే టాటా ఏసీ కనుక గోల్డ్ కానీ తీసుకున్న కస్టమర్లు ఏంటంటే BS6లో చాలా కంప్లైంట్లు వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ బ్రదర్ అయితే 2 years నుంచి వాడుతున్నాడు ఈ టాటా ఏసీ గురించి. ఈ గోల్డ్ వాడుతున్నాడు 1 year నుంచి. అలాగే మల్టీపర్పస్ అంటే అన్ని కిరాయిలన్నీ తిప్పుతారంట. సో అడిగి తెలుసుకుందాం ఈ తమ్ముడిని అడిగి. ఓకే తమ్ముడు, అంతకుముందు 4 వాడు, దానికి దీనికి ఏం తేడా అని చెప్తావా? పికప్ తేడా అన్న, ఇంకే విషయంలో మైలేజ్ అయితే నెంబర్ 1. BS4 మీద BS6 బాగా ఇస్తుంది, 20 దాకా ఇస్తుంది. లోడ్ మీద అయితే 18 పక్క. లోడ్ మీద 18 ఇస్తుంది. MT అయితే 20 ఇస్తుంది బండి. MT అయితే 20 లీటర్కి వచ్చి 20 kilometers వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు లోడ్ వచ్చి గేదెలు అని చెప్తున్నారు కదా, గేదెలు ఇంకా 3 టన్నులు లోపేస్తారు. అంటే మన రన్నింగ్ విషయంలో స్టార్టింగ్ లో మనకి పికప్ తక్కువ తీసుకుంటుంది, తర్వాత బాగుంటుందని చెప్తున్నారు. ఏంటి దానికి పికప్ ఏం కాదన్న, ఫస్ట్ నుండి బాగానే వస్తుంది. డైరెక్ట్ లోడ్ వేసినప్పుడే కొంచెం 2 టన్నులు వేసినప్పుడు ఆడికి వచ్చేటప్పటికి పికప్ తక్కువ అయిపోతుంది. డైరెక్ట్ సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది బండి అంతే. MT బండి చూసుకోకర్లేదు. అంటే పికప్ విషయంలో మీ పికప్ తగ్గినట్టు చెక్లెట్లు రావడం కానీ వస్తాయి? ఏం రావట్లేదు బండి. కంప్లైంట్ ఏం లేదు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళి బండి ఆగలేదు. 2 టన్నులు నర కూడా వేసాం బండి. ఇప్పుడు వచ్చి వెళ్ళింది కానీ విజయవాడ సైడ్ దాటి వెళ్ళింది కానీ బండి అయితే ఆగుతుంది తెలియదు. పికప్ ఒకటి తక్కువ బండికి. BS6 ఇప్పుడు BS6 పరంగా BS4 కంటే BS6 బెటర్. అంటే BS4 ఎంత వచ్చింది లీటర్ వచ్చి? BS4 18 నుంచి దాటుతాం. 18 నుంచి దాటుతాం. ఇదైతే ఇంకా పెరుగుతుంది. ఓకే ఓకే. ఇది అంటే అంతకుముందు BS4 తర్వాత ఇంకా BS6 బెటర్ అంటారు. అవును. ఇంకా ఈ బండి గురించి చెప్పాలనుకుంటే ఫీడ్బ్యాక్ ఏం చెప్తారు ఇంకా తీసుకున్న వాళ్ళకి? ఫీడ్బ్యాక్ అంటే పర్లేదన్న, ఏం చెప్తాను. BS4 మీద BS6 బెటర్. అంటే చాలా మంది BS6 మీద చాలా కంప్లైంట్లు చెప్తున్నారు కదా. కంప్లైంట్లో కొన్ని బండ్లు రావచ్చు, కొన్ని బండ్లు రాకపోవచ్చు. అన్ని బండ్ల మీద చెప్పలేం కదా మనం. ఇప్పుడు మీకు డెఫైల్ ఎలా తాగుతుంది? ఎన్ని కిలోమీటర్లు తాగుతుంది డెఫైల్? అంటే మనకు తెలియదు అన్న. 20 లీటర్లు పడుతుంది అది. 20 లీటర్లు మరి ఎంత ట్యాంక్? 20 లీటర్లు. 20 లీటర్లు పోస్తున్నా. ఇప్పుడు 2 నెలలు అయింది. ఇంకా అవలా 3 పాయింట్లు ఇంకా ఉంది. 3 పాయింట్లు ఇంకా 3 పాయింట్లు ఉంది. 3 పాయింట్లు ఉంది. అంటే ఇప్పుడు మీకు ఎంత లీటర్కి వచ్చి 100 కిలోమీటర్లు లీటర్ తాగుతుందా? లీటర్ తాగదన్న. అంటే డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? డైలీ అంటే ఒక తిరుగుతాం అన్న, 500 కిలోమీటర్ల తిరగచ్చు. 500 అంటున్నారు, 200 అలా తిరగచ్చు బండి. 200 100 అయితే ఈజీగా తిరుగుతుంది. 300 తిరుగుతుంది బండి. అది తిరుగుతుంది కానీ 100 అయితే ఈజీగా తిరుగుతాం. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఏలూరు ఇటు ఎలా తిరుగుతారు? ఇటు ఏలూరు అంటే చెప్పలేమన్నా. ఇటు ఇక్కడ నుండి బూరిబూడి వెళ్ళొచ్చు, జంగడగూడెం వెళ్తుంది, పోలవరం వెళ్తుంది. మిచ్చేసి ఎక్కువ వెళ్తాం పోలవరం. మిచ్చేసుకున్నా. ఓకే ఓకే. బండి పరంగా అయితే మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఓకే. అంటే BS6 కానీ BS6 కానీ మనకి మెయింటెనెన్స్ పరంగా కదా ఓకే, ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఈ గోల్డ్ ఇప్పుడు ఈ మోడల్ ఎంత అన్నారు? 2021 ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? ఇప్పుడు వచ్చి 48,000 తిరిగింది. 48,000 అంటే అతను ఇంకా తక్కువ తిరిగి ఉంటాడు అయితే. 20,000 30,000 తోలాడు. 30,000. ఎంత తీసుకున్నారు బండి? 3 లక్షలు తీసుకున్నా. అతను ఆన్ రోడ్కి ఎంత కొన్నాడంట? అతనుడు ఇది తెలీదా 6 లక్షలు తీసుకొచ్చి కొత్త బండి కదా F4 మనోడు. నేను 3 లక్షలు తీసుకున్నా బండి. 3 లక్షలు తీసుకున్నారు. ఫైనాన్స్ లో తీసుకున్నారా? ఫైనాన్స్. ఇప్పుడు బండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్లు కానీ ఆయిల్ కానీ ఇంకా చేంజ్ చేశారా? ఇంజిన్ ఆయిల్ మార్చాం. ఇంజిన్ కూడా ఇప్పుడే మార్చొద్దు అన్నారు. 50,000 మార్చుకుని నేనే మార్చాను బండి. 50,000కి పేడ్లోకి వచ్చేసింది. 3 సర్వీసులు ఫ్రీ సర్వీసులు ఉంటాయి కదా, తర్వాత ఇంకా పేడే కదా. బండి పరంగా మీ దగ్గర టైర్లు కానీ మొత్తం ఇంకేం కంప్లైంట్ లేదు? ఏమిటా కంప్లైంట్? ఓకే. బండి పరంగా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. పికప్ కూడా తక్కువ అంతే. పికప్ అంటే ఏ రకంగా పికప్ తక్కువ? పికప్ అంటే గమ్మునే సెకండ్ హ్యాండ్ 3 వేస్తాం కదా, కొంచెం పికప్ బండి మూవ్ అవుతానికి అంత ఎత్తుకో ఉంటలేదు. ఇంజిన్ డౌన్ అయిపోతుంది. థర్డ్లోకి వచ్చి లెక్క 4th వచ్చి డౌన్ అవుద్ది, కానీ థర్డ్లో డౌన్ అవుతుంది బండి. అదే అది గేర్ బాక్స్ లో కంప్లైంట్ చూపించిపోయా? గేర్ బాక్స్ కంప్లీట్ లేదు. కచ్చపేట్లు మొత్తం అయిపోయినాయి. 3లోకి వచ్చాక డౌన్ అవుతుంది ఇంజిన్. అయితే ఒకసారి అది చూపించి అది ఓకే అవుతుంది. దానివల్ల కూడా ఇబ్బంది లేదు అనుకుంటున్నాను నేను. బాడీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగే ఉందా చేపించారా లేదా సపరేట్? బండి చేపించలా, బాడీ ఇదే. బాడీ అంటే ఇప్పుడు అతను ఎలా ఇచ్చాడు? అంటే ఇలాగే చేపించి ఇచ్చాడు. ఓకే ఓకే. అంటే ఇంకా రఫ్ అండ్ టఫ్ వాడినట్టే, ఈ రకంగా వాడుతుంటే రఫ్ అండ్ టఫ్ వాడినట్టే. బండి వచ్చి ఏం ప్రాబ్లం లేదన్న. ఏదంటే ఎక్కిచ్చి తిప్పడంలో ఈ రకంగా నీకు BS6 ఈ రకంగా రఫ్ అండ్ టఫ్ వాడడం అంటే గ్రేటే. ఎంతమంది అంటే ఇప్పుడు ఈ BS6 మాకు రఫ్ అండ్ టఫ్ పని చేయట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతామని చెప్తున్నారు. కానీ
ఇప్పుడు నువ్వు రకంగా ఏంటంటే ఇప్పుడు మెయింటెనెన్స్ పరంగా కూడా బాగానే ఉందని చెప్పినావు కాబట్టి కంపెనీ కట్టలు ఏమైనా నేర్పించావు నీ దగ్గరికి వచ్చింది కంపెనీ కట్టలేనా చూడు కంపెనీ కట్టలే దాని మీద కంపెనీ కట్టే ఇప్పుడు మన ఈ బండితో కూడా వచ్చిన కట్టలే బండికి వచ్చిన కట్టలే ఏం మార్చలేదు టైర్ ఒకటి మార్చుకున్నాం తప్ప టైర్ లోడ్ మార్చావు ఎయిర్ ఫిల్టర్ కూడా ఎయిర్ ఫిల్టర్ మార్చుంటావులే ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చదు అన్న క్లీన్ చేపిస్తుంది ఒకసారి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయి పికప్ తక్కువ అవుతుంది అంటున్నావు కదా క్లీన్ చేయించాను అన్న క్లీన్ చేయించావా చోకాలో బాగానే ఉందా బాగానే ఉంది కమాన్ కట్టలు కూడా నడవలేదు దగ్గర 3 టన్నులు లోపు వేస్తున్నావు రఫ్ అండ్ ఆఫ్ కొడుతున్నావు అంటే ఓకే ఇది క్యాప్ ఓడి పోయినట్టుంది క్యాప్ ఓడి ఏపించిదే ఇంకా మళ్ళీ డస్ట్ వెళ్ళిందానికి లోపల ఇబ్బంది అవుతుంది అది ఎంటీ బండి కూడా ఒక్కోసారి తక్కువ దలగా వెళ్తుంది అయితే అది మొత్తం ఏదో పికప్ లోని ఇంజన్ లోనే పికప్ లోని తేడా ఉంది చూడక్కర్లేదు అదే బిఎస్ ప్రాబ్లం లేదు ఓకే తమ్ముడు ఓకే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చావు ఎందుకంటే ఇప్పుడు బండి తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు బండి అయితే నెంబర్ 1 తీసుకొచ్చి BS4 మీద BS6 బెటర్ ఓకే అంటే అంతకుముందు 4 వాడాడు ఇప్పుడు BS6 కూడా బాగానే ఉందని చెప్తున్నాడు కానీ చాలా మంది బాగాలేదు అంటున్నారు ఒకవేళ మీకు ఏం బాగాలేదో కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్టయితే దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఏం పేరు దుర్గాప్రసాద్ ఓకే మంది రావాలి అది కదండి ఏంటి అదేంటి సర్ప్రైజ్